Hello and welcome to Burning Topic. A for Andhra, P for Politics. పొలిటికల్లీ మంచి డెన్సిటీ ఉండే రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక క్రెడిటే ఉంది. ఇక్కడ పార్టీలకు బీపీలు రైజ్ అవ్వడం ఎప్పుడూ కొత్త కాదు, కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏపీలో రాజకీయ చదరంగం. ఏ పార్టీ ఎప్పుడు ఏ పాచిక వేస్తుందో ఏ పార్టీకి తెలియదు. ఎగస్ పార్టీలను అనుక్షణం అణువణువు చదువుతూ ఉండాల్సిందే. ఇక్కడ ప్రతి ఇయరు ఎన్నికల ఇయరే. ఓట్ బ్యాంకులకు కన్నవేయడం మీదే పార్టీలకు కన్ను. రాబోయే స్థానిక ఎన్నికలకు నగారా మోగక ముందే మందుగుండు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. 2029కి ఇప్పటి నుంచే వార్మప్ మ్యాచ్లకు ప్యాడ్లు కట్టుకుంటున్నాయి టీడీపీ, వైసీపీ. ఎలాగో డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. స్వర్ణాంధ్ర, సుగుణాంధ్ర, సౌభాగ్యాంధ్ర సంగతేమో కానీ పెనం మీద అట్టులా ఉడికిపోతోంది పొలిటికల్ ఆంధ్ర. టీడీపీ అండ్ వైసీపీ కత్తులు కటార్లు కొత్తగా నూరేసుకుంటున్నాయి. బ్రాండ్ న్యూ అస్త్రాలతో రాష్ట్రాన్ని వార్ జోన్గా మార్చేస్తున్నాయి. ఓ పార్టీ ఎత్తేస్తే దానికి ముందే పై ఎత్తుకు రెడీ అంటోంది ఇంకొక పార్టీ. ఎవ్వరికెవరూ తీసిపోయేలా లేరు. సడన్గా ఎందుకింతగా వేడెక్కింది ఏపీలో రాజకీయం? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఏపీలో బౌండరీలు బద్దల్, పార్టీలకు బీపీలు డబల్. వాళ్ళది డిఎస్సి, వీళ్ళది ఏపీపీఎస్సి. పరీక్షల్ని రౌండప్ చేసిన రాజకీయం. అమరావతి జమా ఖర్చులపై జగడం. నిన్నటిదాకా రోడ్డు మీద రచ్చ, రేపటి నుంచి అసెంబ్లీలో చర్చ. స్థానిక ఎన్నికలకు ఇదేనా స్టెప్? ఏపీలో రెండు పవర్ఫుల్ వెపన్స్ తో పందెంకోళ్లలా ఢీకొడుతున్నాయి ప్రభుత్వం అండ్ విపక్షం. ఒకటి మెగా డిఎస్సి నిర్వహణలో లోపాలు, రెండోది అమరావతి నిర్మాణానికి అవుతున్న ఖర్చు. నిన్నటిదాకా రోడ్డు మీదే నల్ల జెండాలతో వాళ్ళు, ప్రెస్ మీట్లలో పచ్చ జెండాల వెనక వీళ్లు, కౌంటర్లు ఎన్కౌంటర్లతో తెగ బాధేసుకున్నారు. ఈ నెల 17 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇవే చర్చకి రాబోతున్నాయా? త్వరలో రాబోయే స్థానిక ఎన్నికలకు తూటాలు తపంచాలు సిద్ధమైనట్టేనా? రాజధానికి తొలిమెట్టు పడింది. ఇక అమరావతిని ఎవ్వరూ ఆపలేరు అని కూటమి ప్రభుత్వం దండోరా వాయిస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డును, ప్రజాప్రతినిధుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను అట్టహాసంగా ప్రారంభించి అదరహో రేంజ్ లో సౌండ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే సీన్లోకి వచ్చేశారు వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్లు. ఒక రోడ్డేసి 4 టవర్లు కట్టి దాన్నే రాజధాని అంటారేంటి? మరీ విడ్డూరం కాకపోతే అని తిరగమాత పెట్టేస్తున్నారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ అని తమ స్టైల్లో సెటైర్లు దంచి కొడుతున్నారు. 6 సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్, 9 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ భూమి బద్దలైపోయింది. 3500. ఒక ఎమ్మెల్యే ఎవడన్నా ఉంటాడా? చూద్దాం రేపు సెషన్కి ఎవడుంటాడో. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు కదా, రేపు సెషన్ నుంచి ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఎవడుంటాడు? అటు అమరావతిలో నిర్మాణాలకయ్యే ఖర్చు కూడా పొలిటికల్ కంటెంట్ గా మారిపోయింది. 21 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డుకి 1519 కోట్ల, టవర్లు కట్టడానికి చదరపు అడుగుకి 20,000 రూపాయల. దేశంలో ఎక్కడైనా ఉందా అని నోరెళ్లబెట్టేస్తోంది అపోజిషన్ పార్టీ. విజయవాడలో నిర్మించిన మిగతా రోడ్లు, ఫ్లైఓవర్లకైన ఖర్చుతో పోలిక పెట్టి కూటమిని కార్నర్ చేస్తోంది. అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదది. అమరావతి అంటే దోపిడి, అమరావతి అంటే అవినీతి. కని వెని ఎరుగని రీతిలో దోచుకుపోతున్నారు డబ్బునంతా కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. పూర్తి చేయాల్సినటువంటి ఆ రోడ్డుని 365 కోట్లకు పెంచారు. 365 కోట్లకు 100 కోట్లతో మొట్టమొదటి అంచనాలో పూర్తి చేయవలసిన మిగతా భాగాన్ని 365 కోట్లకు పెంచి జీఎస్టీ అన్నీ కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని ఎడబొబ్బలు పెడుతున్న వైసీపీకి అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి కూటమి నుండి. మిగతా రోడ్లకి, సీడ్ యాక్సెస్ రోడ్డుకి తేడాల్ని, దీనికుండే సూపర్ స్పెషాలిటీస్ ని అప్పజెబుతోంది కూటమి. భవిష్యత్తు అవసరాలకి తగ్గట్టు అంతర్జాతీయ ప్రమాణాలతో నేషనల్ హైవేకి ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మించామంటోంది. ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఎక్కడైనా సరే, ఏ సిటీ స్మార్ట్ సిటీలు కానీ, అలాగే హైటెక్ హై రైజ్ బిల్డింగ్లు కానీ
వాటి కన్నా తక్కువ ఖర్చుతోనే అక్కడ రోడ్లు జరుగుతూ ఉన్నాయి, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. వ్యవసాయ భూముల్లో అక్కడ అంతా కూడా గతంలో అమరావతి అంటే పంటలు పండించుకునే నేల. అలాంటి చోట్ల రోడ్లు వేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి మీద అర్ధరహిత ఆరోపణలు అనవసరం. భవిష్యత్తులో దేనికోసం కూడా రోడ్డు తవ్వి కేబుల్స్, పైప్ లైన్స్ వేసే పరిస్థితి రాకుండా అన్ని రకాల అండర్ గ్రౌండ్ యుటిలిటీస్ తో నిర్మించిన రోడ్ ఇది. అందుకే ఇది ఒక రహదారి కాదు, మౌలిక వసతుల కారిడార్ అంటోంది ప్రభుత్వం. కానీ అమరావతిని అవినీతికి అడ్డాగా డెఫినిషన్ మార్చి చెబుతున్న వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దీన్నొక ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంది. పనిలో పనిగా అమరావతికి కౌంటర్ గా మావిగన్ స్లోగన్ ని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉంది వైసీపీ. కూటమి ప్రభుత్వంలో అమలైన డిఎస్సిని రద్దు చేయాలని వైసీపీ, మీ ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ అక్రమాల సంగతి ఏమిటని కూటమి. పరీక్షలు, లీకుల చుట్టూ ఏపీలో దాదాపు యుద్ధ వాతావరణం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, అయిన టీచర్లు, కాని టీచర్లు అంతా ఆంధ్ర పాలిటిక్స్కి కమర్షియల్ ఎలిమెంట్స్గా మారిపోయారు. చేతిదాకా వచ్చిన ఉద్యోగం మిస్ అయిందన్న ఆక్రోశం ఒకరిదైతే, వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఇంకొకరిది. ఎవరైనా తెచ్చిందా లేక తనకు తానే వచ్చిందా తెలియదు, కానీ మెగా డిఎస్సి అభ్యర్థుల్లో స్పష్టమైన చీలికైతే కనిపిస్తోంది. ఇదే అత్యంత బాధాకర విషయం. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్ క్యాష్ లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. కూటమి సర్కార్ని ఇరకాటంలో పెట్టడానికి టీచర్ రిక్రూట్మెంట్ సబ్జెక్ట్ ని తెర మీదకి తీసుకొచ్చి 3 నెలల నుండి పోరుబాట పట్టింది వైసీపీ. స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారని, మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారని రకరకాల క్వశ్చన్ మార్కులతో రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తోంది. డిఎస్సి పేపర్ లీక్ పై సిబిఐతో విచారణ జరపాలన్న డిమాండ్తో వరుసపెట్టి డైనమైట్లు పేరుస్తూనే ఉంది. తెలుగుదేశం మహానాడు టైం నుంచి స్టేట్ వైడ్ నిరసనలతో హోరెత్తిస్తోంది. ఎక్కడికెక్కడ హైకోర్టులో అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లాస్ట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వెళ్ళాం. అలాంటి చేస్తే 2 ఏళ్ల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో జరిగిపోయిందని. అంటే వీళ్ళ నైజం ఏది, మామూలు నేరస్తులు కాదు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. రద్దు చేయాల్సిందే అని వాళ్ళంటే అంత సీన్ లేదని వీళ్ళంటారు. డిఎస్సిలో ఛాన్స్ దక్కని నిరాశావహుల్ని వెంటేసుకుని స్టూడెంట్ యూనియన్లని కలుపుకొని వైసీపీ చేస్తున్న ఆందోళన కూటమిలో ఒకంత అసహనాన్నైతే కలిగించింది. ఇదే గ్యాప్ లో నీట్ పేపర్ లీక్ తో ఢిల్లీ జంతర్ మంత్లో కాక్రోచ్లు చేసిన గడబిడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. నీట్ రచ్చని ఒక అవకాశంగా తీసుకుని ఏపీలో కూడా డిఎస్సి ప్రొటెస్ట్ లో దూకుడు పెంచేసింది వైసీపీ. ఏపీ విద్యా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ డోస్ పెంచేసింది. అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామాకు చేసిన డిమాండ్ పక్కదారి పట్టించడం ఎట్లా అని చూస్తున్నారు. రోజు రోజుకి డిఎస్సి సెగ పెరగటంతో విరుగుడు కనిపెట్టక తప్పదని డిసైడ్ అయింది కూటమి ప్రభుత్వం. జగన్ జమానాలో జరిగిన గ్రూప్ 1 నియామకాలపై ఫోకస్ పెట్టింది. మూల్యాంకనం అడ్డగోలుగా జరిగిందని సిట్టిచ్చిన రిపోర్ట్ అంది వచ్చిన ఆయుధంగా మారింది కూటమికి. దీన్నే అపోజిషన్ మీదకి ఎక్కుపెట్టింది. అయిన వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకి పాల్పడిందంటూ వైసీపీని సీరియస్ గా టార్గెట్ చేస్తోంది. టిట్ ఫర్ టాట్ అంటే ఇదేనేమో. అసలేంటి గ్రూప్ 1 గొడవ? జగన్ హయాంలో 2023 జనవరి 8న జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష. కానీ ఆన్సర్ షీట్ ని దిద్దటంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. దగా పడ్డామని సందేహించిన అభ్యర్థులు న్యాయ పోరాటం చేయడంతో కోర్టు మొట్టికాయలేసి మొత్తం ప్రక్రియపై సిట్ను ఏర్పాటు చేసింది. అడ్డగోలుగా జరిగిన డిజిటల్ మూల్యాంకనం, థాయిలాండ్ లో జరిగిన హై డ్రామా, విజయవాడలో చేసిన మాన్యువల్ వాల్యుయేషన్, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 3 సార్లు పేపర్లు దిద్దారంటూ 132 పేజీలతో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. 736 మంది పత్రాల్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తే వాటిలో 95% ఆన్సర్ షీట్లలో విపరీతమైన కరెక్షన్లున్నట్టు తేల్చింది. వైట్నర్లు వాడి దిద్దుబాటు చేసినట్టు ఆధారాలున్నాయి. 10వ తరగతి చదివిన ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, గుమస్తాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పెట్టి ఓఎంఆర్ షీట్లని మ్యానిపులేట్ చేశారని, జవాబు పత్రాలు దాచిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర కనీసం సీసీ కెమెరా లేదని ఇలా షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది సిట్.
ఓర్చలేక డిఎస్సి మీద బురజల్లి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు గ్రూప్ 1లో జరిగిన అవకతవకల గురించి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. పేపర్లో రాసిన దాంట్లో వైట్నర్ ఎందుకు వచ్చిందని చెప్పి సమాధానం చెప్పాలి. 2-3 హ్యాండ్ రైటింగ్స్ ఎందుకు ఉన్నాయి, అభ్యర్థులు రాసిన ఆన్సర్ షీట్లలో 2-3 రాతలు ఎందుకు ఉన్నాయని చెప్పి అడుగుతా ఉండా. రకరకాల సాక్ష్యాలు ఉన్నాయి ఇవన్నీ అవకతవకలు జరిగినట్టు. రహస్యంగా ఉండాల్సిన 57 మంది ఎగ్జామినర్ల జాబితా వాట్సాప్లో లీక్ అయింది. ఎందుకు? వాల్యుయేషన్ టైంలో సెల్ ఫోన్లు వాడటం ఏంటి? ఇలా మెగా సందేహాల్ని రాసుకొచ్చింది సిట్ తన రిపోర్ట్లో. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సీన్లోకి లాగబోతోంది కూటమి ప్రభుత్వం. చైర్మన్ విజయభాస్కర్ ని బేఖాతరు చేస్తూ షార్ట్ కట్ లో సొంత నిర్ణయాలు తీసుకున్నారన్నది పిఎస్ఆర్ పై ఉన్న అభియోగం. ఇప్పుడేమంటారు అని వైసీపీకి కన్నుగిడుతోంది టీడీపీ. గ్రూప్ 1లో అవినీతిని అంత ఈజీగా వదిలేలా లేదు కూటమి ప్రభుత్వం. కేబినెట్ మీటింగ్ లో స్పెషల్ గా రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. కానీ ఇది డైవర్షన్ గేమ్ అంటోంది వైసీపీ. డిఎస్సి అక్రమాలను పక్కదారి పట్టించడానికే గ్రూప్ 1 పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టినట్టు ఓపెన్ గా చెబుతోంది అపోజిషన్ పార్టీ. సో ఏపీలో పరీక్షల రగడ ఇప్పట్లో తెగేది కాదన్నమాట. ఆగస్టు 16, 15 ఆగస్టు మరుసటి రోజు విజయవాడ నగరం నిరసన హోరుతో దద్దరిల్లబోతోంది. మెగా డిఎస్సిలో కొలువులు పొందిన 13,000 మంది టీచర్లు అన్ని జిల్లాల నుంచి తరలివచ్చి భారీ ధర్నాకు ప్లాన్ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ర్యాలీ తీయడం, బాబాసాహెబ్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం, అక్కడే మెగా మానవహారం నిర్వహించడం, ఆత్మగౌరవ నినాదంతో అల్టిమేట్ షోతో సత్తా చాటాలన్నది ప్లాన్. డిఎస్సిపై వైసీపీ చేస్తోన్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టించాలన్నది మాస్టర్ స్కెచ్. దీని వెనుకున్నది ఎవరైనా కావచ్చు. ఇక్కడ పొలిటికల్ జెండాలేవీ కనిపించకపోవచ్చు. రాష్ట్రంలో పరీక్షల రాజకీయం ఎంత ఘాటెక్కిపోయిందో చెప్పడానికి ఇదొక తిరుగులేని రుజువు. మీరు డిఎస్సిని దగా డిఎస్సి చేయకుంటే ఎందుకు వణికిపోతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్ తో ఈ విధంగా దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉంటే వెంటనే సిబిఐ విచారణ వేయించుకోండి. సిబిఐ విచారణలో తప్పు జరిగిందా లేదా అని నిరూపిస్తారు. జరుగుంటే లోకేష్ ని శిక్షించండి, జరగకపోతే లోకేష్ కి క్లీన్ చిట్ ఇవ్వండి. తమది జెన్సీ ఉద్యమం అంటూ డిఎస్సి లూజర్స్ ని వెంటబెట్టుకుని అదే పనిగా పోరాడుతున్న వైసీపీకి గ్రూప్ 1 పై సిట్ రిపోర్ట్ ఒక షాక్ అయితే, ఇంకోవైపు నుండి రెండో షాక్ రెడీ. ఆత్మగౌరవ నినాదంతో మేము సైతం అంటూ ముందుకొచ్చారు డిఎస్సి విన్నర్లు. వేలాది మంది కొత్త టీచర్లు కొండారెడ్డి బురుజు మీదకెక్కి రాద్ధాంతో ఆపుతారా లేదా అని వైసీపీని సవాల్ చేశారు. బెజవాడలో మహాధర్నాతో మరో ఛాలెంజ్ విసిరబోతున్నారు. గ్రూప్ 1లో వైసీపీ అడ్డంగా బుక్ అయిందని, తమ వారికి పోస్టులు ఇప్పించేందుకు అర్హులను బలి చేశారని గట్టిగా వాదిస్తోంది టీడీపీ. 17 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే వర్షన్ ని సభ ముందు పెట్టే ఛాన్స్ ఉంది. అసెంబ్లీలో బలం లేదని బాయ్కాట్ చేసిన వైసీపీ మండలిలోనైనా డిఎస్సి అంశాన్ని లేవనెత్తి లోకేష్ ని కార్నర్ చేయాలని ప్లాన్ వేసింది. వైసీపీ రాద్ధాంతం చేస్తే ధీటుగా తిప్పికొట్టడానికి సిద్ధమవుతోంది కూటమి. సంవత్సరం క్రితం జరిగిన అందరూ ఉద్యోగాల్లో కూడా జాయిన్ అయిపోయి రేపు ఏపీపీఎస్సీ గురించి చర్చ జరుగుతుంది. అక్రమాలు జరిగినాయి కాబట్టి దీన్ని చర్చిస్తారు, దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి 1 నెల క్రితం డిసైడ్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇవాళ తేలిపోయింది. దగా డిఎస్సి స్లోగన్ పల్చబడుతోందా అనే అనుమానంతో అమరావతి జమా ఖర్చులపై పడింది వైసీపీ. అటు పరామర్శల పేరుతో నెలలో కనీసం 2 సార్లైనా జగన్ బయటకొచ్చి జనంలో సందడి చేస్తూ క్యాడర్ కి జోష్ ఇస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రెస్ మీట్లు పెట్టి పాయింట్ టు పాయింట్ కూటమిని టార్గెట్ చేస్తానంటున్నారు. అటు 100% అటెండెన్స్ కంపల్సరీ అని కూటమి ఎమ్మెల్యేలకి హుకుం జారీ చేశారు సీఎం చంద్రబాబు. సిట్ నివేదిక నిన్న మొన్న మీకు ఏం చేశారనేది క్లియర్గా ఇచ్చారు. దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర ఏంటి ఇచ్చారు, పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా చేశారు ఇచ్చారు, ఎక్కడ చేశారో ఇచ్చారు, ఏ విధంగా తప్పులు జరిగినా ఇచ్చారు, ఏ విధంగా అర్హత లేని వాళ్ళకి మార్కులు వేసి ఉద్యోగాలు ఇచ్చారు. దట్ ఈస్ సిట్ నివేదిక క్లియర్గా ఇచ్చారు. ఆ సిట్ నివేదిక మీద రేపు మేము అసెంబ్లీలో డిస్కస్ చేస్తున్నాం. స్థానిక ఎన్నికలకి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. సెప్టెంబర్ 3 నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే మేయర్, చైర్పర్సన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఈవీఎంలా, బ్యాలెట్ బాక్సులా అనే చర్చ కూడా మొదలైంది.
ఈసీ స్పీడ్ చూస్తుంటే మరో 3-4 నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల సమరం షురూ అయ్యేట్టే ఉంది. అందుకే పొలిటికల్ పార్టీలు అటెన్షన్లోకి వచ్చాయా? నువ్వు తమలపాకుతో తడితే నేను తలుపు చెక్కతో కొడతా, నీది 4 అయితే నాది 6. ఇది వరస. ఓ మెట్టు పైనే ఉండాలన్నది పార్టీల తాపత్రయం. దర్శకధీరుడు రాజమౌళి సినిమాకో రకం కత్తిని వాడినట్టుగా ఏపీ రాజకీయాల్లో కూడా కత్తి యుద్ధాలు కొత్తగా ఉంటున్నాయి. మొత్తానికి సెమీఫైనల్గా భావిస్తా ఉన్న స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ స్ట్రాటజీలు బాగా పదునెక్కిపోతున్నాయి. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.